నమస్తే మిత్రులందరికీ. అయితే ఇది ఒక వాల్యూస్‌కు సంబంధించినటువంటి సంఘటన. విలువలు అంటుంటాం. ఒక మనిషికి ఉండేటువంటి విలువల గురించినటువంటి సంఘటన. అయితే లివ్ ఎగ్జాంపుల్ మనకు ఎప్పుడో యుగాల క్రితము, ఎన్నో వందల సంవత్సరాల క్రితం కాకుండా లివింగ్ ఎగ్జాంపుల్ అనేటువంటిది తీసుకుందాం. అయితే ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు జైరామ్ ఠాకూర్ గారు వారు హిందీలో చెప్పినటువంటి సంఘటనను నేను తెలుగులో మీ ముందుంచుతున్నాను. ఉంచాలని అనిపించింది ఈరోజు. ఆ సంఘటన కూడా ఎవరిదంటే మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి. అయితే ఒకసారి నరేంద్ర మోడీ గారు జైరామ్ ఠాకూర్ గారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉదయాన్నే ఫోన్ చేశారు. అంటే వారు చెప్తున్నారు, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ యొక్క గొప్పతనం గురించి, వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క పర్సనాలిటీ యొక్క గురించి చెప్తున్నారు. అయితే ఒకరోజు నాకు మోడీ గారి నుంచి ఫోన్ వచ్చింది పొద్దున్నే. వెంటనే చెప్పండి మోడీ గారు, ఏం చేయాలా మీ గురించి, మీ సేవకు నేను సిద్ధంగా ఉన్నాను అని. అంత పెద్ద మాటలు ఎందుకండి, నాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఎందుకంటే నేను కాశీ వెళ్ళాను. ఆ కాశీ విశ్వేశ్వరుని యొక్క దర్శనం గురించి చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒక దృశ్యం చూశాను. ఏందనంటే అక్కడ పూజారులు చలికాలంలో పొద్దున ఉదయం పూటనే 3-4 గంటలకు వెళ్తారు, మళ్ళీ రాత్రికి కూడా వెళ్తారు. చలి బాగా ఉంటుంది. అయితే ఆ గుడి లోపలికి పూజారులు ఎవరు కూడా చెప్పులతోని వెళ్ళకూడదు. కాబట్టి అలంకరణకు సంబంధించినటువంటి మనము చూస్తుంటాం, అలంకరణ వస్తువులు, స్వెటర్లు ఇటువంటివి వేసుకుంటాం. చేతులకు గ్లౌజెస్ వేసుకుంటాం. అట్లా కాళ్ళకు కూడా గ్లౌజెస్ వేసుకుంటాం. ఒక అలంకరణకు సంబంధించినటువంటి పూలు అంటారు వాటిని. ఆ యొక్క గ్లౌజెస్ మరి పంపండి, మీ ప్రాంతంలో దొరుకుతాయని తెలిసింది అంటే తప్పకుండా పంపుతాను మోడీజీ. అయితే మళ్ళీ ఇంకొకటి ఏమన్నారంటే ఆ వస్తువుతో పాటు బిల్లు కూడా పంపండి. చూడండి, మోడీ గారు భలే మాట్లాడతారు. మీరేంది, మీకు బిల్లు పంపడం ఏంది? సరే మంచిది అన్నారు. అయితే ఆ విధంగా ఈ జైరామ్ ఠాకూర్ గారు ఆ ఫోను సమాచారం మేరకు, మోడీ గారి కోరిక మేరకు మరి తన ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే మహిళా సంఘాలను సంప్రదించి ఆ యొక్క వస్తువులు ఎవరైతే తయారు చేస్తారో ఆ 2 మహిళా సంఘాల నుంచి ఆ వస్తువును తెప్పించారు. మరి వాటిని ప్రధానమంత్రి కార్యాలయానికి మోడీ గారికి పంపడం జరిగింది. అయితే మామూలుగా వస్తువు పంపారు కానీ బిల్లు పంపలేదు. మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసి ఏమండి జైరామ్ ఠాకూర్ గారు, ముఖ్యమంత్రి గారు, నేను చెప్పాను కదా వస్తువుతో పాటు బిల్లు కూడా పంపమని, మీరు బిల్లు పంపలేదు. లేదు తప్పకుండా పంపాల్సిందేనా మోడీ గారు అంటే, లేదు ఖచ్చితంగా పంపాల్సిందే, మీరు బిల్లు పంపండి అంటే వెంటనే ముఖ్యమంత్రి గారు జైరామ్ ఠాకూర్ గారు మళ్ళీ బిల్లు కూడా పంపడం. ఆ బిల్లు విలువ ఎంత అంటే 12,000. ఒక మహిళా సంఘానికి 12,000, ఇంకొక మహిళా సంఘానికి 12,000, 24,000 బిల్లు విడివిడిగా పంపడం జరిగింది. వెంటనే ఆ యొక్క మహిళా సంఘాలకు 3 రోజుల లోపట మరి మోడీ గారు తన యొక్క వ్యక్తిగత అకౌంట్ నుంచి 12,000 విడివిడిగా 2 మహిళా సంఘాల గ్రూపుల లోపట డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లో మోడీ గారి వ్యక్తిగత అకౌంట్ నుంచి మరి ఆ డబ్బు అనేటువంటిది పంపడం జరిగింది. అంటే ఈ సంఘటనను గుర్తు చేస్తూ మరి మోడీ గారు ఈ విధంగా తన యొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. మోడీ గారు ఏంటి, ముఖ్యమంత్రి ఇంకా ఎంతో హోదాలో ఉన్నటువంటి వారు ప్రధానమంత్రి గారు. ముఖ్యమంత్రి ఒకటి మాట చెప్తే చాలు, లేదా దేశంలో ఎంతోమంది మోడీ గారు అనుకుంటే లక్షల రూపాయలు విరాళంగా వస్తువులు కొని పంపేటువంటి ఎంతోమంది ఉంటారు. కానీ మోడీ గారు అటువంటి వేయకుండా మరి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిలాగా తన వస్తువులను తానే ఆ విధంగా కొని మరి ఆ పూజారులకు ఇచ్చి వాళ్ళ యొక్క బాధను నివృత్తి చేశారు. అదేవిధంగా మరి ఈ మహిళా సంఘాల నుంచి ఫ్రీగా తీసుకోకుండా, ఉచితంగా తీసుకోకుండా వాళ్ళ బిల్లును కూడా చెల్లించారు. అంటే ఈ విధంగా ఈ సంఘటనను గుర్తు చేస్తూ జైరామ్ ఠాకూర్ గారు మోడీ గారు అంటే నాది పార్టీ వేరే కావచ్చు, వారి పార్టీ వేరే కావచ్చు, కానీ వారి యొక్క వ్యక్తిత్వం మాత్రము మహోన్నతమైనటువంటిది అని చెప్పడం జరిగింది. ఇది మోడీలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తిత్వం. కాబట్టి ఈ యొక్క సంఘటన మీ ముందుంచాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం.